శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాత్రి నుంచే భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. పాతాళ గంగ స్నానఘట్టాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక తెల్లవారుజామున 2:30 నుంచి ఆలయ సిబ్బంది ఇతరులకు దర్శనాలు కల్పిస్తున్నారు. దాదాపుగా 16 క్యూ కాంప్లెక్స్లు భక్తులతో నిండిపోయాయి. దయచేసి చెబుతున్నట్టు భక్తులందరికీ పోలీసు వారు విజ్ఞప్తి, చెబుతున్న దర్శనాలు జరుగుతున్నాయి. చెబుతూ ఉండండి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీశైల భ్రమరంభ మల్లికార్జున క్షేత్రంలో ఉదయం నుండే శివనామ స్మరణంతో భక్తులంతా తెల్లవారుజామునే పాతాళగంగలో స్నానమాచరించి నేరుగా స్వామి అమ్మవార్లను దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా టెంపుల్లో స్వామివారిని దర్శనం కోసం వెళ్తున్న క్యూ లైన్. ఇదంతా దాదాపుగా 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విజువల్ ఏదైతే ఉందో 15 కంపార్ట్మెంట్లలో స్వామివారిని దర్శనం కోసం ఉండే క్యూ కాంప్లెక్స్. ఇదంతా కూడా ఇటు స్వాములకు అంటే ప్రత్యేకంగా శివమాల ధరించిన వారికి ప్రత్యేకంగా వారికి వేరే విధంగా క్యూ లైన్ గాను, ఇదంతా కూడా ఈ నార్మల్గా వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉండే భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి ఎక్కడి నుండి వచ్చారు, ఎంతసేపు అయింది? మా 3 గంటలకు వచ్చాము క్యూలోకి. 3 గంటలకు వచ్చాము. 3 గంటల నుంచి ఇంతసేపు క్యూలో పెట్టారు. ఇప్పుడు కూడా అదిగా బలవంతంగా తోసుకుంటూ వచ్చాం, కానీ క్యూ అయితే తెరవలేదు. అంత లేట్ అయింది. 3 గంటలకు వచ్చి దాంట్లో పడ్డాము రూమ్లో. అప్పటి నుంచి ఇప్పుడు అయింది, ఇంకా దర్శనం కాలేదు. అంటే లోపల వెయిటింగ్ రూమ్స్లో ఏమన్నా ఇస్తున్నారా అంటే భక్తులకి? మాకైతే ఏమి ఇవ్వలేదు స్వామి. ఇచ్చే స్వాములకు ఇచ్చింటారేమో తెలియదు, కానీ మాకైతే ఏమి ఇవ్వలేదు. స్వామి. ఎక్కడి నుంచి వస్తాము? శివ ఎక్కడి నుండి వస్తా ఉన్నారు? ఎన్ని గంటలకు వచ్చారు క్యూ కాంప్లెక్స్ నుంచి? ఇప్పుడు 8-9 అవుతుంది స్వామి, ఇంకా రానికి లేదు. ఇప్పుడు దొమ్ము దర్శనం అయినాకి వచ్చినాము. ఇప్పుడు ముందుకి గేట్ ఏం తిరగడం లేదు. గేట్ అందరు దొబ్బినానికి అందరూ వచ్చినాము, బయటకు వచ్చినాము. లేకుంటే లేదు, ఇంకా పెట్టేవాళ్ళేమో మర్చిపోయినారో ఏమో. మా గేట్ని అసలు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము చాలా దూరం నుంచి వచ్చాము. వీళ్ళంతా కూడా స్వామివారి దర్శించుకోవడం కోసం ఉదయం నుండే బారులు తీరి వచ్చాము, స్వామివారిని దర్శనం కోసం వచ్చాము అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా నార్మల్ భక్తులు వచ్చే క్యూ లైను. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా అన్ని విధాలుగా ఎలాంటి క్రౌడ్ ఉన్నా వారిని కంట్రోల్ చేసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా నార్మల్గా ఉండే భక్తుల కోసం ఇటువైపు చూసే ఈ క్యూ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మాలధారణ ధరించిన వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వారితో కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుండే తెల్లవారుజామున నుండే బారులు తీరిన పరిస్థితి. కొంతమంది ఈ శివస్వాములు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు? మేము కొడంగల్ నైట్ 1 గంటలకు వచ్చినాం స్వామి. దర్శనానికి ఎన్ని గంటలకు వచ్చారు? లోపల ఏర్పాట్లు ఎలా ఉంది? 4 గంటలకు వచ్చినాం. 4 గంటలకు వచ్చినాం. లేట్ స్వామి ఎన్ని గంటలకు వచ్చారు? లోపల ఏర్పాట్లు ఎలా ఉంది? మేము వచ్చి 4 గంటలకు వచ్చాము స్వామి. కానీ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బెటర్ ఉంది. క్యూ పద్ధతిలో ఆడ కూర్చోబెట్టుకున్నారు పోలీసు వాళ్ళు. మంచిగా 10 మంది సాములను తోలిస్తున్నారు దర్శనానికి. 10 మంది క్యూ లైన్గా పంపిస్తున్నారు. చాలా అంటే చాలా నచ్చింది ఈసారి. ప్రతిసారి దొబ్బకం మొత్తం కాళ్ళు ఇరుగుతుంటుండే, చేతులు ఇరుగుతుంటుండే. ఒకటి నెట్టిదే 10 మంది ముందరకు పోయి పడుతుండే, అట్లా ఉండే. కానీ ఈసారి అలా లేదు. చాలా అంటే చాలా మంచి సెక్యూరిటీ పెట్టారు. అంటే శివస్వాములకు ఏదన్నా ఇస్తున్నారా? అల్పాహారం లాగా ఇస్తున్నారండి. అల్పాహారం ఇస్తున్నారు, పాలు కానీ బిస్కెట్ కానీ అందిస్తున్నారు. లోపల చెప్తున్నారు ఆల్రెడీ. దర్శనానికి ముందే చెప్తున్నారు, ఒక 2 గంటలు 3 గంటలు సమయం పడుతుంది, మీరు కూర్చోండి, పాలు వస్తుంది, బిస్కెట్లు వస్తుంది, మీరు తాగాలి తినాలి అంటే చెప్తున్నారు. ఇది శివస్వాములకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని శివస్వాములు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉండే
మనతో మాట్లాడడానికి పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ ఇయర్ దాదాపుగా 10 లక్షల మంది వచ్చే ఛాన్స్ ఉంది, ఎలా కంట్రోల్ చేస్తుంది? అక్కడ కూడా మనకంతా కూడా ఇక్కడ మేము మనకు ఇక్కడ ఉన్నాము, మేము ఎస్కేడి గోపురం దగ్గర ఉన్నాము. సో భక్తులందరూ కూడా అక్కడ ఉంటున్న గ్యాలరీస్ ఉంటున్నారు. అక్కడ ఒక్కొక్క గ్యాలరీ నిండిన తర్వాత ఒక్కొక్క గ్యాలరీని రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా శివభక్తులు కూడా ఇక్కడ వైపు ఉన్నారు, శివాజీ వైపు ఉన్నారు. అక్కడ కూడా ఒక గ్యాలరీ వెళ్తున్నారు. ఇక్కడ క్రౌడ్ని బట్టి మేము నిదానంగా వెళ్తున్నాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా. భక్తులు అందరూ కూడా అందరూ వెళ్తున్నారు, దర్శనానికి వెళ్తున్నారు. అంటే ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా క్రౌడ్ ఉంది. ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? బందోబస్తు కూడా ఎక్కువ వచ్చిందండి. ఈసారి చాలామంది ఫోర్స్ ఎక్కువ వచ్చింది. ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది. అయితే ఈ క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తులు శివమాల ధరించిన వారి కోసం ప్రత్యేకంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఈ సంఘటనలు జరగకుండా అన్ని విధాలుగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఉదయం నుండే స్వామివారిని దర్శించుకోవడం, భక్తులు బారులు తీరడము ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా రావడం, రానున్న రోజుల్లో కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. రావుతూ శ్రీరామ్ బిగ్ టీవీ శ్రీశైలం.